హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసా వాచ నిన్నే తలచ 12వ భాగాన్ని వినేద్దాం. రే అజ్జు అంటూ వస్తున్న విజయ్ మాటకి బెడ్ మీద పడుకొని అమూల్య రాసిన లెటర్ 10వ సారి చదువుతున్న అజిత్ ఉలిక్కిపడి బెడ్ మీద పడుకున్నవాడు కాస్త లేచి బాసింపటం వేసుకుని ఎందుకురా అలా అరుస్తున్నావు అని విజయ్ వైపు చూసేసరికి నిన్ను ఆ సంధ్య బర్త్డే పార్టీకి పిలిచిందా అని సూటిగా అడుగుతాడు. అజిత్ కూడా చాలా నార్మల్‌గా హ్మ్. బాస్ కదా అని ఇన్వైట్ చేసిందిరా. నాతో పాటు ఆఫీస్ స్టాఫ్‌ని కూడా ఇన్వైట్ చేసింది. అండ్ తను బెంగుళూరు బ్రాంచ్‌కి వెళ్ళిపోతుందంట. అందుకే నేనొస్తానని చెప్పాను అనగానే, రేయ్! నీకేమైనా పిచ్చా అజ్జు? తను నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు. పైగా తను నిన్ను ఎలా అయినా సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇలా చెప్పడం చిరాగ్గా ఉన్నా నీలాంటి బుద్ధులకి అర్థమయ్యేలా చెప్పాలంటే తప్పట్లేదు అంటూ ఆ సంధ్య మన ఆఫీస్‌లో రోహిత్‌ని హెల్ప్ అడిగిందట. అది కూడా ఒక డ్రగ్ కావాలని. ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఎలా ఉండాలి అంటే, అది బాడీలోకి వెళ్ళంగానే వాళ్ళెదురుగా ఉన్న అమ్మాయిని సొంతం చేసుకునేలా ఉండాలి. తనపై ఫీలింగ్స్ లేకపోయినా సరే, ఆ క్షణం ఆ అమ్మాయే తన ప్రాణం అన్నంతగా మైమర్చిపోవాలని చెప్పి, అలాంటి డ్రగ్ ఎక్కడ దొరుకుతుందో చెప్తావా రోహిత్ అని అడిగేసరికి, రోహిత్ తనకు తెలీదని చెప్పి, తన ఫ్రెండ్స్‌ని అడిగి కనుక్కుంటానని చెప్పాడట. తనని అడిగిన తర్వాతే నీ క్యాబిన్‌కి రావడం, సంతోషంగా బయటకొచ్చి రేపటితో మీరు నాకు సొంతమైపోతారు సార్ అని అనుకుని వెళ్ళిపోయిందట. సంధ్యకి అలాంటి డ్రగ్ ఉందని తన ఫ్రెండ్ చెప్పాడని చెప్పడానికి నీ క్యాబిన్‌కొచ్చిన రోహిత్‌కి సంధ్య ఆ డ్రగ్ అడిగింది నీకోసమని తెలియంగానే ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడట. ఈ విషయం నీకెలా తెలుసు విజ్జు? అని అప్పటికే సంధ్య మీద వచ్చిన కోపాన్ని అణుచుకుంటూ అడిగేసరికి రోహిత్ కాల్ చేసి చెప్పాడు. ఆ సంధ్య నిజంగానే ఎక్కడ నేను పార్టీ పేరుతో లోబర్చుకుంటుందో అని నాకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. తన మనసులో ఎంత కుట్రుందా అనుకుంటూ నేనిప్పుడే సంధ్యకి కాల్ చేసి ఇలా ఎందుకు చేయాలనుకున్నావని అడుగుతాను. ఫోన్ ఇవ్వరా అని కోపంగా అడిగేసరికి కోపంలో మనం ఆలోచించడం మర్చిపోతాం అని అజ్జు విషయంలో ప్రూవ్ అయితే విజయ్ అజిత్‌ని కూల్ అవ్వమని చెప్పి తన సంగతి నేను చూసుకుంటాను అజ్జు. నువ్వు సైలెంట్‌గా ఉండు చాలు అనేసరికి అజిత్ విజయ్ చూసుకుంటాను అని చెప్పేసరికి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. విజయ్ తన ప్లాన్ పక్కాగా స్కెచ్ చేసి సంధ్య ఏం డ్రగ్ యూజ్ చేసి మా అర్జున్ని టార్గెట్ చేయాలనుకున్నావో అదే డ్రగ్ యూజ్ చేసి నీ పెళ్లి జరిపించకపోతే నా పేరు విజయ్‌నే కాదు అని ఈవిల్ స్మైల్‌తో ఎవరికో కాల్ చేస్తాడు. మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేసి బెడ్ మీద విసిరేసి షర్ట్ బటన్స్ తీసి వాషింగ్‌కి వేసే క్లాత్స్ బ్యాగ్‌లో పడేసి టవల్ భుజానేసుకొని వాష్‌రూమ్‌లోకెళ్తాడు. అయితే షర్ట్ లేకపోవడంతో విశాలంగా ఉన్న తన వీపుపై బొట్టు బిల్లంత పుట్టుమచ్చ ఆకర్షణంగా నిలుస్తుంది. ఇక్కడ దేవ్ తిరుపతి వెళ్ళడానికి బుక్ చేసిన బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. 10 నిమిషాలకి ట్రావెల్స్ బస్ రావడంతో తను బుక్ చేసిన సీట్లో కూర్చొని శారద గారికి కాల్ చేస్తాడు. మహి వస్తున్నావా అని అడిగేసరికి హా ఇప్పుడే బస్ ఎక్కానమ్మా. రేపు ఉదయానికి ఆశ్రమంలో ఉంటాను. మీరు ఆ చైన్ని జాగ్రత్తగా దాచండమ్మా. నేనంటూ ఎవరో తెలిపేది ఆ చైని అని చెప్పడంతో నువ్వు నాకింతలా చెప్పాలా దేవ్? నీ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో తెలుసు కదా అని చెప్పి సరే త్వరగా రా అని కాల్ కట్ చేస్తుంది. దేవ్ తనకి 3 సంవత్సరాల వయసులో ఎవరో తనని తీసుకుని ఆశ్రమం ముందు వదిలి వెళ్ళిపోతే శారదమ్మే చూసి ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి అప్పటికే తన ఒంటికి కాలిన గాయాలు ఉండడంతో అవి బాంబ్ బ్లాస్ట్లో జరిగిన విధంగా ఉన్నాయని డాక్టర్ చెప్పడంతో దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి తనని సొంత కొడుకులా చూసుకుంది శారద గారు. ఇప్పటికీ తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోలేకపోయాడు దేవ్. ఇప్పుడు ఆ చైన్ రూపంలో తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే అవకాశం రావడంతో ఎప్పుడెప్పుడు తిరుపతి వెళ్తానా, నా తల్లిదండ్రులు ఎవరో ఎప్పుడు తెలుసుకుంటానా అనే ఆలోచనలో నిద్రపోతాడు. ఆద్య మీనాక్షి మీద నమ్మకంతో ఫోన్ తీసుకుని తన రూమ్‌కి వెళ్ళి ఫోన్ ఆన్ చేసేసరికి దేవ్ నుండి మెసేజ్ ఉండడంతో ఓపెన్ చేసి చూస్తుంది. ఆ మెసేజ్ సారాంశం నేను అర్జెంట్ వర్క్ మీద తిరుపతి వెళ్తున్నానని, కాల్ చేయడం కుదరదు. వైజాగ్ వచ్చాక మీట్ అవుతానని. ఆది ఆ మెసేజ్ చదివి తిరుపతి వెళ్తున్నావా? సరే. నువ్వొచ్చేసరికి మా నాన్నమ్మని మన ప్రేమని ఒప్పుకునేలా చేసి నీకు ప్రపోజ్ చేస్తాను దేవ్ అనుకుని సంతోషంగా నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అజిత్ చెప్పినట్లుగానే తన పేరెంట్స్‌తో పాటు గౌతమి గారు కూడా అమూల్య ఇంటికి ఉదయాన్నే మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ అవుతారు. గుమ్మం బయట నిలబడి కాలింగ్ బెల్ కొట్టేసరికి ఆఫీస్‌కి రెడీ అవుతున్న అమూల్య చేతికి బ్యాంగిల్స్ వేసుకుంటూ ఆద్య వెళ్ళి చూడు ఎవరో అంటుంది డోర్‌కి దగ్గరగా ఉండడంతో. అమూల్య వాటర్ కోసం కిచెన్‌లోకెళ్తూ ఆద్య హాల్‌లో డోర్‌కి దగ్గరగా కొంచెం పక్కగా ఉన్న చైర్‌లో కూర్చుని ఆడుతున్న వీడియో గేమ్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఇద్దరు ఆంటీసు ఒక అంకుల్ ఉండడం చూసి వాళ్ళని ఎప్పుడూ చూడకపోవడంతో ఏదైనా ఈవెంట్ ఇవ్వడానికి వచ్చారేమో అనుకుని
మీరు అని అడిగేసరికి, మీ నానమ్మ గారు ఇంట్లో ఉన్నారా అమ్మా అని గౌతమి గారు అడిగేసరికి, ఓ, మా నానమ్మకి తెలుసా మీరు? అయితే లోపలికి రండి ఆంటీ అని నవ్వుతూ దారిస్తుంది పక్కకు నిలబడి. సుభద్ర గౌతమి గారితో పాటు విశ్వరూప్ గారు కూడా లోపలికి రావడంతో ఆద్య, నానమ్మ, అత్తయ్య ఇంకా అక్క అని పిలుస్తూ కిచెన్ దగ్గరికి వస్తుంది. అప్పటికే కిచెన్లో ఉన్న ముగ్గురు బయటకొచ్చి చూసేసరికి, నానమ్మ, నీకోసం ఇద్దరు ఆంటీసు ఒక అంకులు వచ్చారు అని చెప్పి, అత్తయ్య, నీకు ఈరోజు స్కూల్ లేదా అని అడిగేసరికి, లేదా అద్య, ఈరోజు పబ్లిక్ హాలిడే కదా, స్కూల్కి వెళ్ళక్కర్లేదు అనడంతో, ఓహో, అయితే నువ్వు కూడా పద, వాళ్ళెవరో చూపిస్తాను అంటూ మీనాక్షి అమూల్య చేతుల్ని పట్టుకుని బయటికి తీసుకొస్తుంది. అమూల్య అప్పటి వరకు ఆద్య చెప్తుంది, తాయారమ్మ గారి కోసం ఎవరైనా వచ్చారేమో అనుకుంది, కానీ వచ్చింది తనకు కాబోయే అత్తమామలే అని వాళ్ళని చూస్తే కానీ అర్థం కాలేదు. అమూల్య ఆంటీ, అంకుల్ అంటూ ముందుకు వద్దామనుకుంటే సుభద్ర కళ్ళతోని ఆగమని చెప్పడంతో నోట్లో మాట బయటికి రాకుండా ఆగిపోతుంది. ఆ మాటతో పాటు అమూల్య కాలు కూడా ముందుకు కదలకుండా ఆగిపోతుంది. తాయారమ్మ గారికి కూడా వచ్చిన వారు ఎవరో తెలియక నిలబడి ఉన్న వాళ్ళని కూర్చోమని సోఫా చూపిస్తూ ఆవిడ కూడా కూర్చుని, నాకు మీరెవరో గుర్తుకు రావడం లేదమ్మా అని కొంచెం మొహమాట పడుతూనే చెప్తుంది. సుభద్ర గారు, నమస్తే అండి. నా పేరు సుభద్ర. మా వారు విశ్వరూప్ గారు, విఎస్ కంపెనీ చైర్మన్. మా అత్తయ్య గౌతమి గారు అని చెప్పి, మేము మీతో మాట్లాడాలని వచ్చాం అనగానే, వాళ్ళకి ఎందుకొచ్చారో అర్థం కాలేదు, ముఖ్యంగా మీనాక్షి గారికి. సుభద్ర గారు, పిన్ని గారు, మేమొచ్చింది మీతో పెళ్లి సంబంధం మాట్లాడటానికి అనగానే, మేమెవరికీ చెప్పలేదే పెళ్లి సంబంధాల గురించి అని పైకి అనేస్తారు. సడన్గా వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడేసరికి, మాకెవరో చెప్తే ఇక్కడికి రాలేదండి, మీ గురించి తెలుసుకుని మా అంతట మేమే వచ్చాం అనేసరికి తాయారమ్మ గారికి అయోమయంగా అనిపిస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అని అడుగుతుంది. అమూల్య వాళ్ళకి వాటరు, కాఫీ తీసుకురావాలని అనుకున్న రాహుల్ అప్పుడే రూమ్లో నుండి బయటికి రావడం చూసి ఆగిపోతుంది. చెప్తాను, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకంతో నేరుగా ఇంటికొచ్చాం. మా పెద్దబ్బాయి పేరు అజిత్, మా కంపెనీకి సీఈఓగా ఉన్నాడు. మా అబ్బాయి మీ మనవరాలు అమూల్య అని ఇష్టపడుతున్నాడు. మాకు కూడా మీ మనవరాలు చాలా నచ్చిందండి. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాం. అందుకే అబ్బాయి తరపున వచ్చి అడగడం సాంప్రదాయం కాబట్టి వచ్చాం అని చెప్పడం పూర్తి చేసి అమూల్య వైపు చూసేసరికి రాహుల్ కుదరదు అంటూ కొంచెం గట్టిగా అరిచేసరికి అందరూ రాహుల్ వైపు తల తిప్పి చూస్తారు. అమూల్యకి నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. సో మీకు తెలియక వచ్చినట్టున్నారు అని చెప్పి అమూల్య పక్కన నిలబడి తన భుజం చుట్టూ చేయి వేయబోయేసరికి అసహ్యంగా చూస్తూ దూరం జరిగి, ఇప్పుడు కూడా తను నోరు విప్పకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా రాహుల్ చెప్పిందే చెప్తారని, నానమ్మ, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. మీనాక్షి గారికి అమూల్య రాహుల్కి దూరం జరగడం, అసహ్యంగా చూడడం అంతా గమనించి, అమూల్యకి రాహుల్ అంటే ఇష్టం లేదని అర్థమై కొడుకుతో మాట్లాడాలని, రాహుల్, వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి గదిలో వదిలి డోర్ క్లోజ్ చేసి సుభద్ర గారి ముందు నిలబడి, మా అబ్బాయి మాటలు మీరు పట్టించుకోకండి అంటూ, నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్తారా అంటూ, మా అమూల్య మీకు ముందే తెలుసు కదా అని అడిగేసరికి, మీరు మా అమూల్యకి అత్తయ్యేనా అని అడుగుతుంది సుభద్ర. అవును అని తలూపడంతో, మీ మేనకోడలు మా అబ్బాయి ప్రేమించుకుంటున్నారండి. అమూల్య మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళ పెళ్లి జరగాలని కోరుకుంటుంది. అందుకే మేము మీతో మాట్లాడాలని వచ్చాం. మీరు మీ అబ్బాయి తరపున మాట్లాడకుండా మీ మేనకోడల మనసు తెలుసుకోవాలని మమ్మల్ని ఈ ప్రశ్న అడిగారని అర్థమైంది. ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ఈ విషయం తెలియాల్సింది. అదేదో మా ద్వారానే తెలియడం మంచిదే అని చెప్తున్నా. తప్పుగా అనుకోకండి. మాకు అమూల్య చాలా నచ్చింది. అలానే మీకు కూడా మా అబ్బాయి నచ్చాలని అనుకుని ఈరోజు ఇక్కడికొచ్చాం. అమూల్య మనసులో ఒకరిని పెట్టుకుని మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అది మీకోసం తన జీవితాన్ని త్యాగం చేయడం మాత్రమే. కానీ తను ఎప్పటికీ సంతోషంగా ఉండలేదని మాత్రం చెప్పగలను. మీరు కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారని తెలిసింది. అమూల్య పరిస్థితిలో ఒకసారి మిమ్మల్ని ఊహించుకొని చూడండి. తనెంత బాధపడుతుందో అర్థమవుతుంది అని సుభద్ర గారు చెప్పాల్సిందంతా చెప్పి మీనాక్షి గారికి తీసుకోవడానికి సమయం ఇస్తారు. బయట వాళ్ళని వదిలేసి ఇలా లాక్కునొచ్చావేంటి అమ్మో అని అయోమయంగా అడిగేసరికి, నానమ్మ, ముందిలా కూర్చో అని చెప్పి బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ ముందు మోకాళ్ళపై కూర్చొని, నానమ్మ, నేను చెప్పేది విన్న తర్వాత నన్ను తప్పుగా అనుకోవు కదా, ఏమైందే నీకసలు, ఏదేదో మాట్లాడుతున్నావు? తలదించుకుని, నానమ్మ, బయట ఉన్నవాళ్ళు నాకు ముందే తెలుసు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ, తెలుసా, ఎలా అని అడిగేసరికి అమూల్య అజిత్ గురించి మొత్తం చెప్పి
తాను లెటర్ రాసి బాటిల్‌లో పెట్టి బీచ్‌లో వదలడం, ఆ లెటర్ అజిత్‌కి దొరకడం, తనని అనుకోకుండా కలవడం, వారి ప్రేమను వ్యక్తం చేసుకోవడం, అజిత్ వాళ్ళ ఇంట్లో చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడం, మొత్తం చెప్పి, "నేను అజిత్‌ని తప్ప వేరే ఎవరితోనూ సంతోషంగా ఉండలేను నానమ్మ. రాహుల్‌తో నా లైఫ్‌ని ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే తను బావ స్థానంలో అయితే ఉన్నాడు కానీ, సొంత బావ కాదు నానమ్మ" అనగానే, "ఏమంటున్నావు అమ్ము?" అనగానే, "నిజం నానమ్మ. నిన్న నేను అజిత్ గారితో మాట్లాడాలని బీచ్‌కెళ్తే అక్కడ రాహుల్ కనిపించాడు. రాహుల్ ఒక్కడే కాదు, తనని కన్న తండ్రి కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అవన్నీ రికార్డ్ చేశానంటూ ఫోన్ తాయారమ్మ ముందు ఉంచేసరికి, ఆ ఫోన్‌లో కాశీని నాన్న అని పిలవడం, ఇంత అర్జెంట్‌గా ఇక్కడికెందుకొచ్చావని అడగడంతో పాటు, ఆస్తి గురించి వాళ్ళు ఆడిన నాటకం అంతా చెప్పుకొని నవ్వుకుంటుంటే, అంతా విన్న తాయారమ్మ గారు, వాళ్ళు అత్తయ్య, మామయ్యల పేరు మీద ఉన్న ఆస్తి గురించి, మన ఆస్తి కోసం తప్పిపోయిన బావ అని అతన్ని తన కన్న కొడుకే తీసుకెళ్ళి అత్తయ్య వాళ్ళ ముందు నిలబెట్టి, ఇప్పుడు ఇదిగో ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు నానమ్మ అని ఏడ్చేసరికి, తాయారమ్మ ఆ వీడియో అమూల్యనే తీయడంతో ఏ అనుమానం లేకుండా ఇంట్లో మనవడి స్థానంలో ఉన్న రాహుల్ ఒక మోసగాడని తెలిసి కూతురు గురించి బాధపడినా వెంటనే తనకు ఇప్పుడు మనవరాలి జీవితం ముఖ్యమనుకుంది. ఇదంతా కూడా బీచ్‌లో అమూల్య మిస్ అయినప్పుడు తీసిన వీడియో. అజిత్ ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు నానమ్మ. నా గురించి నీకు తెలుసు కదా! ఇప్పుడే ఒప్పుకోమని చెప్పనక్కర్లేదు. చెప్పట్లేదు నానమ్మ. నువ్వు కూడా అజిత్ గారితో మాట్లాడు. ఖచ్చితంగా నీకు నచ్చుతారని చెప్పేసరికి తాయారమ్మ గారు ఆలోచనలో పడతారు. మీనాక్షి రాహుల్‌కి, అమూల్యకి పెళ్లి చేయాలని అనుకోవడం తెలిసినా, మనవరాలు ఇంత ఖచ్చితంగా చెప్పాక కూడా తన ఇష్టాన్ని కాదు అని బలవంతంగా రాహుల్ గురించి తెలిసి తనతో పెళ్లి చేయలేదు కదా! మనవరాలి ప్రేమ కథ విన్న తర్వాత, ఈ 3 సంవత్సరాలు వాళ్ళ కోసం ఎంత కష్టపడిందో తెలిసినా, ఏ ఒక్కరోజు తన మనసులో బాధ బయట పెట్టలేదు. ఒక పావుగంట పాటు దీర్ఘ ఆలోచనలో గడిపేసిన తాయారమ్మ గారు, అమూల్య టెన్షన్‌గా చూస్తుంటే, తనని ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చి, సుభద్ర వాళ్ళతో నాకు కాస్త సమయం కావాలి. మీరు చెప్పిన విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి, అంతకంటే ముందు నేను మీ అబ్బాయితో మాట్లాడాలి. ఆ తర్వాత మీకు కబురు చేస్తానని చెప్పి నమస్కారం చేసేసరికి, సుభద్ర వాళ్ళు కూడా వద్దు అనకుండా ఆలోచిస్తాననడంతో పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారని అందరికీ వెళ్ళొస్తామని చెప్పి, అమూల్యకి సైగ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రూమ్‌లో ఉన్న రాహుల్ బయటకొచ్చి, "అమ్మమ్మ, వాళ్ళతో అలా చెప్పావేంటి? నాకు అమూల్యకి పెళ్లి అని చెప్తే వాళ్ళే వెళ్ళిపోయేవారు కదా!" అని కోపాన్ని అణుచుకుంటూ అడిగేసరికి, "అమూల్యకి నీకు పెళ్లి అని ఎవరు చెప్పారు రాహుల్?" అని అడిగేసరికి, రాహుల్ కంగుతిన్న కోతిలా వెర్రిచూపులు చూస్తూ ఉంటే, ఆద్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బుర్రగోక్కుంటూ ఉంటుంది. ఫస్ట్ తన అక్కని ఇష్టపడుతున్నది ఎవరో తెలుసుకోవాలి అని ఆరాటంతో పాటు, అసలు తన నానమ్మ ఆ పెళ్లికి ఒప్పుకుంటుందా అన్న అనుమానం. "అదేంటమ్మమ్మ అలా అంటావు? అమూల్య నా మరదలు. తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పా?" అని అడిగేసరికి, "చేసుకోవాలి అనుకోవడం తప్పు అనడం లేదు కానీ, దానికి కూడా నువ్వంటే ఎంతో కొంత ఇష్టం ఉండాలి కదా! నీ మీద ఆ ఇష్టం తనలో నాకెప్పుడూ కనిపించలేదు రాహుల్. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడినా ఉపయోగం లేదు" అని చెప్పి, అమూల్య వైపు తిరిగి, "మధ్యాహ్నం ఒకసారి అబ్బాయి ఇంటికి రమ్మని చెప్పు" అని తన రూమ్‌లోకెళ్ళిపోతుంది తాయారమ్మ గారు. రాహుల్ విసురుగా ఆఫీస్‌కెళ్ళిపోతాడు. మీనాక్షి గారు తల్లి అంత కఠినంగా మాట్లాడేసరికి మొదట బాధపడినా, వెంటనే తాను కూడా ఇలానే ఆలోచించి ఉంటుంది అని గుర్తుకొచ్చి, అమూల్య భుజంపై చెయ్యి వేసేసరికి, "సారీ అత్తయ్య, నేను బావని పెళ్లి చేసుకోలేను" అని చెప్పడంతో, "నువ్వు ప్రేమించిన అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను సరేనా?" అని చిన్నగా నవ్వి తల నిమిరి తల్లి గదిలోకి వెళ్తుంది. ఆద్య, అమూల్య మాత్రమే మిగిలేసరికి, "అక్కా, నువ్వు లవ్ చేసావా?" అని అడిగేసరికి, అమూల్య తలదించుకుని ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఆద్య సంతోషంగా అమూల్యని హగ్ చేసుకొని, "కంగ్రాట్స్ అక్కా! ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ. బావగారు చాలా లక్కీ" అని అంటుంది. అజిత్ ఆఫీస్‌కి వెళ్ళిపోయినా మనసంతా అమూల్య దగ్గరే ఉంటుంది. సుభద్ర గారు కాల్ చేసి జరిగిందంతా చెప్పాక, "అంటే ఆవిడకి నచ్చినట్టేనా మామ్?" అని అడిగేసరికి, "అంతే ఉంటుంది అర్జు. కాకపోతే పెద్దావిడ కాబట్టి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాటివ్వాలనుకుంటున్నారు. అంతేకాదు, ఆ ఇంట్లో అమూల్య వాళ్ళ అత్తయ్య, బావ కూడా ఉన్నారు. అమూల్య చెప్పింది ఆ అబ్బాయి గురించేనేమో. ఎంతైనా రక్త సంబంధం కదా! అందుకే ఆలోచిస్తున్నారనుకున్నాను. కానీ ఆవిడికి అమూల్యకి తన మనవడితో పెళ్లి చేయడం ఇష్టం లేదని ఆవిడ మాటల్లోని అర్థమైంది అజ్జు. అమూల్య కూడా మీ ప్రేమ గురించి చెప్పినట్లే అనిపించింది. ఆవిడ ఒకసారి నీతో మాట్లాడాలి అన్నారు. లంచ్ అయ్యాక అమూల్య ఇంటికెళ్ళి మాట్లాడరా అజ్జు." "థాంక్స్ మామ్. ష్యూర్. కొంచెం వర్క్ ఉంది. కంప్లీట్ చేసుకొని వెళ్తాను" అనగానే, "ఓకే. బాయ్ కన్నా" అని కాల్ కట్ చేస్తుంది.
అమూల్య ఆద్యాని దూరం జరిపి, అజిత్ చాలా మంచివారు ఆద్య. నిజం చెప్పాలంటే నేనే చాలా లక్కీ అని సంతోషంతో చెప్తుంటే, అక్క ఈ హ్యాపీ మూమెంట్‌లో నాకు హెల్ప్ కావాలి అనగానే, ఏంటి అన్నట్టు చూస్తుంది. నా ప్రేమను కూడా నానమ్మ ఒప్పుకొని, మహాదేవ్‌తో నా పెళ్లి చేసేలా చెయ్యవా? అని క్యూట్‌గా అడిగేసరికి, ముందు నానమ్మ మా పెళ్లికి ఒప్పుకొని వాద్య, ఆ తర్వాత ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అంతకంటే ముందు నీకు అతని మీద ఉంది ప్రేమ, ఆకర్షణ అనేది తెలుసుకో. డౌట్ లేదక్కా. నేను దేవుడిని లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్‌గా చెప్పగలను. అలాగే దేవ్ కూడా నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు అనగానే, ఆద్య ఫోన్ రింగ్ అవడంతో ఫోన్‌లో చూసేసరికి దేవ్ కాల్ చేస్తుంటే, చూసావా అక్కా అని సంతోషంతో చెప్తుంటే, అమూల్య ఆద్య భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆద్య ఫోన్ తీసుకొని తన రూమ్‌కెళ్ళిపోతుంది కానీ, కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేస్తాడో లేదో చూద్దామని. ఫోన్ కాల్ మాట్లాడే కంటే ముందు దేవ్ తిరుపతి రీచ్ అయ్యాక ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 7 గంటలకి ఆ ఆశ్రమం ముందు బస్సు ఆగడంతో బ్యాగుతో దిగి గేట్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్ళాడు. ఆశ్రమంలో పిల్లల్ని 6 గంటలకే నిద్ర లేపడం అలవాటు చేయడంతో అందరూ అప్పటికే రెడీ అయి బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళడంతో ఆశ్రమం బయట ఖాళీగా ఉంది. దేవ్‌కి అలవాటైన ప్లేసే కాబట్టి బ్యాగ్ తీసుకొని శారదమ్మ రూమ్‌లోకి వెళ్ళేసరికి అప్పుడే దేవ్ వచ్చాడని తెలిసి రూమ్‌కొస్తారు. ఆవిడ రాగానే మహి అంటూ ముందుకు రాగానే ఆవిడ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని ఎలా ఉన్నావమ్మో ఆరోగ్యమంతా బానే ఉంది కదా అని అడుగుతారు. నువ్వుండగా నాకేమవుతుంది మహి, ఒకవేళ ఏదైనా అయినా చూసుకోవడానికి నువ్వున్నావు కదా. శారదమ్మ నోటికి చేతిని అడ్డుపెట్టి నువ్వెప్పుడు బాగుండాలమ్మా, నాలాంటి అనాథలకి అమ్మగా మారాలి అని చెప్పగానే శారదమ్మ సంతోషంగా దేవ్ తల నిమిరి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మహి, నేను నీకోసం నీకిష్టమైన దోశ వేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. దేవ్ బ్యాగ్ చైర్‌లో పెట్టి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి బ్రష్ చేసి, స్నానం చేసి బయటకొచ్చి డ్రెసప్ అయి శారదమ్మ గారి కోసం బయటకొచ్చేసరికి ఆవిడే ఎదురు చూస్తున్నారు. ఎదురుగా వస్తారు టిఫిన్ ప్లేట్‌తో. దేవ్‌ని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చోబెట్టి ఆవిడే స్వయంగా తినిపించి, వాటర్ ఇచ్చి, ప్లేట్ కిచెన్‌లో పెట్టేసి దేవ్‌ని రూమ్‌లోకి తీసుకొనొస్తుంది. అమ్మా! నువ్వేదో చెయినని చెప్పావు కదా! అదెక్కడుంది? ఇంకా కుతూహలం ఆపుకోలేక అడిగేసరికి ఆవిడ ఆ చైను సూట్‌కేస్‌లో నుండి తీసి ఇదిగో మహి అని చేతిలో పెడుతుంది. ఆ చైన్‌ని కొద్ది క్షణాల పాటు అలానే చూస్తూ ఆ లాకెట్ ఓపెన్ చేసి చూసేసరికి షాక్ అవుతాడు. విజయ్ సంధ్య చెప్పిన హోటల్‌కి వెళ్తాడు. అజిత్‌తో చెప్పి ఫేస్‌కి మాస్క్‌తో. అయితే సంధ్య అప్పటికే రావడంతో విజయ్ రెడీ అయిన విధానం చూసి అజిత్తే అనుకుని సార్ అని కోల్గేట్ స్మైల్ ఇస్తూ ఎదురొచ్చి కళ్ళకి ఉన్న గాగుల్స్, ఫేస్‌కున్న మాస్క్ చూసి అనుమానంగా చూస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన రాజేష్ హాయ్ సంధ్య, హాయ్ సార్ అంటూ వచ్చి హ్యాపీ బర్త్‌డే సంధ్య అని బొకే ఇస్తాడు. సంధ్య షాక్ కొట్టినట్టు చూస్తూ రాజేష్ నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగేసరికి నేనే పిలిచాను సంధ్య, తను మీ బావంట కదా, నాకు నిన్న నీకోసం గిఫ్ట్ కోసం వెళ్తే షాప్‌లో కలిశాడులే అని చెప్పి చాలా కూల్‌గా చెప్పి ఇంకా ఎవరూ రాలేదా అని చుట్టూ చూస్తూ పార్టీ స్టార్ట్ చేయడానికి టైం పడుతుందా అని చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియక 5 మినిట్స్ సార్ అనడంతో సరే నేను వెయిటింగ్ హాల్‌లో కూర్చొనుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజేష్ పళ్ళన్నీ బయటపెట్టి థాంక్స్ సంధ్య, సార్‌తో నన్ను ఇన్వైట్ చేయమని చెప్పినందుకు అనగానే వాట్ అని అరుస్తుంది. హ్మ్. సరే నన్ను ఇన్వైట్ చేశారు. సరే పద నీ ఫ్రెండ్స్ వస్తారేమో చూద్దాం అనేసరికి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.